హాయ్ అండి. నమస్తే. ఈ వీడియో చూస్తున్న టీచర్స్ అందరికీ కూడా వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో థర్డ్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు FLN 75 డేస్ యాక్షన్ ప్లాన్లో భాగంగా డే 21కి సంబంధించి యాక్టివిటీస్ని ఈ వీడియోలో చూద్దాం. ముందుగా తెలుగు సబ్జెక్టుకు సంబంధించిన మొదటి 5 నిమిషాల యాక్టివిటీ సంభాషణ. ఇందులో భాగంగా స్ట్రీమ్ గ్రూపు వాళ్ళకి ఇవ్వబడిన అంశము కుటుంబము. అలాగే మౌంటైన్ గ్రూపు వాళ్ళకి పదాలతో సొంతంగా కథ చేయటం. ఇక్కడ కొన్ని పదాలు ఇవ్వబడ్డాయి: వేటగాడు, సింహము, చెట్టు, ఎలుక, నిద్ర. మనం ఈ 5 పదాలను ఉపయోగించుకుంటూ ఆ మౌంటైన్ గ్రూప్లో ఉన్న స్టూడెంట్స్ వాళ్ళు సొంతంగా కథను చెప్పగలగాలి. తర్వాత యాక్టివిటీ స్కై గ్రూప్ వాళ్ళకు వచ్చేసి వేటగాడు. ఈ 3 అంశాలపైన మొదటి 5 నిమిషాల యాక్టివిటీ అయిన సంభాషణను వారితో చేయించాలి. తర్వాత యాక్టివిటీ కథా కృత్యాలు. ఈ కథకు సంబంధించిన కృత్యాలలో భాగంగా ఈరోజు స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి ఇవ్వబడిన కథ తప్పు తెలుసుకున్న కోడిపుంజు. ఇప్పటి వరకు ఈ యాక్టివిటీలో 3 గ్రూపులకి ఒకే కథను ఇవ్వటం జరిగింది. కానీ ఈ డే 21లో మౌంటైన్ వాళ్ళకి, స్కై గ్రూప్ వాళ్ళకి వేరే కథ ఇచ్చారు, చెవిటి కోతి అని. ఈ 2 కథలు కూడా మనకు ఇవ్వబడిన మెటీరియల్లోనే ఉన్న కథల పుస్తకంలో ఉన్నాయి. వీటిని మనం విద్యార్థులకు చాలా అర్థవంతంగా వివరించాలి. అలాగే కష్టమైన పదాలను రిపీట్ చేస్తూ వాళ్ళకి సారాంశము మంచిగా అర్థమయ్యే విధంగా చెప్పాలి. తర్వాత యాక్టివిటీ మైండ్ మ్యాప్. ఇందులో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్లకు ఒక అక్షరంతో మైండ్ మ్యాప్ అనే యాక్టివిటీ ఇవ్వబడింది. ఇది ఏ విధంగా చేయాలో చూద్దాం. ఈ విధంగా వాళ్ళు స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళు ఆ రోజు ఏ అక్షరాలు అయితే నేర్చుకున్నారో ఆ అక్షరాల్లో నుంచి ఏదో ఒక అక్షరం మనం ఈ మైండ్ మ్యాప్ చేయించవచ్చు. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ రా అనే అక్షరం తీసుకున్నాం కదా, ఈ రాతో మొదలయ్యే పదాలన్నిటినీ రాయించవచ్చు. లేదా రా పక్కన వేరే లెటర్స్ను రాస్తూ ఆ రెండింటిని యాడ్ చేస్తూ చదివించటం కానీ చేయాలి. ఈ విధంగా మైండ్ మ్యాప్ అనేది చేయించాలి. నెక్స్ట్ వచ్చేసి మౌంటైన్ గ్రూప్ వాళ్ళకి కథలో నచ్చిన పదాలు, వాక్యాల తయారీ, సారాంశం రాబట్టడం అనే యాక్టివిటీ ఇవ్వబడింది. ఇక్కడ కథ అంటే పైన చెప్పాం కదా చెవిటి కోతి అని. ఈ కథలో వాళ్ళకి నచ్చిన పదాలు రాపించాలి. అలాగే ఆ పదాలను ఉపయోగిస్తూ వాళ్ళతో సొంత వాక్యాలను రాయించాలి. అలాగే ఆ కథ యొక్క సారాంశాన్ని చెప్పించాలి. అలా మా స్కై గ్రూప్ వాళ్ళకైతే ఆ సారాంశాన్ని రాయించాలి, కథ పేరుని, అలాగే వాళ్ళకి నచ్చిన పదాలు, ఆ పదాల మీద వాక్యాలను, అలాగే ఆ కథ యొక్క సారాంశాన్ని స్కై గ్రూప్ వాళ్ళతో రాయించాలి. నెక్స్ట్ వచ్చేసి ఆటలు. ఇందులో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకు వచ్చేసి పద సంపద. ఈ ఆటని ఏ విధంగా ఆడించాలో ఒకసారి చూద్దాం. ఓకే పిల్లలు, ఇప్పుడు మనం చేయబోయే యాక్టివిటీ పేరు పద సంపద. అంటే ఇప్పుడు ఏంటంటే నేను ఏదైనా ఒక అక్షరం చెప్తాను, ఆ అక్షరానికి సంబంధించి గుణింత పదాలు ఏదైనా, ఇప్పుడు కా అని చెప్పాను అనుకో, కా గుణింతంలో ఏ దేంతోనైనా స్టార్ట్ చేయొచ్చు, కాతో, కీతో, కూతో అలా. సో మీరు ఆ అక్షరం మీద ఎన్ని పదాలు, 1 నిమిషంలో ఎన్ని పదాలు రాయగలరో, ఎవరు ఎక్కువ రాయగలరో వాళ్ళే విన్నర్స్. ఓకేనా? సో నేను ఇచ్చే అక్షరం రా. స్టార్ట్ చేయండి. కమాన్ స్టార్ట్. కానీ వాళ్ళకి చూపించొద్దు. మీ నోట్బుక్ మీరు జాగ్రత్తగా పెట్టుకొని రాయాలి. ఎవరు ఎక్కువ రాస్తే వాళ్ళే విన్నర్స్. 1 మినిట్ టైము. ఆల్రెడీ 15 సెకండ్స్ కంప్లీట్ అయిపోయింది. ఫాస్ట్గా రాయాలి, కరెక్ట్గా రాయాలి. మళ్ళీ ఎక్కువ పదాలు రాయడంతో పాటుగా కరెక్ట్గా రాయాలి. త్వరగా. 30 సెకండ్స్ ఓవర్. లాస్ట్ 10 సెకండ్స్. 5, 4, 3, 2, 1. స్టాప్. ఓకే. సో ఫస్ట్ నువ్వెన్ని రాసావు? ఏంటిది? రంపం. రాకు 0 ఉండాలిగా, కాబట్టి తప్పు. రాయి, రాకు దీర్ఘం ఉండాలి. రంగులు 2, రాజు, రాముడు, రైతు ఎన్ని? 5. అంతేనా? కరెక్ట్గా రాసినవి రైట్ కొడతాను నేను.
రైతు, రైలు, రాము, రాజు, రెండు, రాముడు, రాణి, రంపం. ఎన్నైనా కౌంట్ చేయి. 3, 3, 6, 8. నెక్స్ట్ రాము, రంగు, రంపం, రాళ్ళు, తప్పు, రాస్తున్నాడు, రాకు దీర్ఘం ఉండాలి. రాస్తూ, రాముడు, రాముడు 2 సార్లు వచ్చిందట్టుంది కదా. రాజా, రాణి తప్పు. 1, 2, 3, 4. రంగులు, రామన్నపేట తప్పు. రాహులు తప్పు. రాముడు ఏంటి? రాజు. రాగి జావా. రాణి, రంపం. 1, 2, 3, 4 మార్క్స్. ఓకే. రాముడు, రాకు దీర్ఘం రావాలి. రోజు, రాజు, రాజా. రోజు, రాజు, రాజా అన్నట్ట. 3 మార్కులు. ఓకే. విన్నర్ ఎవరు? సూర్యప్రకాష్. 8 మార్క్స్. క్లాప్. తర్వాత యాక్టివిటీ ఆలోచించి పట్టిక. ఇది కూడా మా స్టూడెంట్స్తో చేసిన ఒక చిన్న వీడియో చూద్దాం. ఓకే పిల్లలు, ఇప్పుడు మీరు ఈ పద పట్టిక వేసుకున్నారు కదా. సో ఫస్ట్ లైన్లో ఏమి ఇచ్చాను నేను? అక్షరం. రెండో లైన్లో పేరు. మూడో దానిలో నాలుగో లైన్లో స్థలం. నెక్స్ట్ సంఖ్య. నేను మీకు అందరికి ఒకే అక్షరాలు ఇవ్వాల, ఒక్కొక్కరికి వేరు వేరు అక్షరాలు ఇచ్చాను కదా. ఇప్పుడు మీరు అక్షరాలతో స్టార్ట్ అయ్యే, ఇప్పుడు ఇక్కడ ఏ అక్షరం ఇచ్చాను నేను? ఊతో స్టార్ట్ అయ్యే పేరు రాయాలి. తర్వాత ఊతో స్టార్ట్ అయ్యే వస్తువు. తర్వాత ఊతో స్టార్ట్ అయ్యే స్థలము. ఈ 3 కరెక్ట్గా రాస్తే 3 రోజులు 6 మార్కులు వేస్తాను నేను. వీటిలో ఎవరికైతే ఎక్కువ మార్కులు వస్తాయో వాళ్ళు విన్నర్. ఓకేనా? నేను స్టార్ట్ అంటాను, అలాగే ఎవరైతే అన్నీ అయిపోతాయో వాళ్ళు స్టాప్ అని చెప్పండి. ఫస్ట్ రాయడం అయిపోయిన వాళ్ళు మీది అయిపోగానే నాకు చెప్పండి, నేను స్టాప్ అంటాను. ఓకేనా? లేదా నేను టైం పెడతాను, ఒక 2 మినిట్స్ టైం ఇస్తాను. 2 మినిట్స్ అవ్వగానే స్టాప్ అంటాను. ఓకే, స్టార్ట్ చేయండి. రాసేయండి. ముందు పేర్లు రాసుకోవచ్చు, అలాగైనా రాసుకోవచ్చు. పేరు లైన్ మొత్తం ఫిల్ చేసుకోవచ్చు. అలా చూసి రాయొద్దు, ఎవరికి వాళ్ళు ఓన్గా రాయాలి, పక్కన వాళ్ళ దాంట్లో చూడకూడదు. అందుకే నేను లెటర్స్ మార్చి ఇచ్చాను, మీకు లెటర్స్ వేరువేరుగా ఇచ్చాను. ఓకే, స్టాప్. చిలక, లత, వల, రైతు. ఇదేంటిది? చిలుకూరు. కూరు. లంక. వరం అనేది ఎలా అవుతుంది? 2లో 4, 2, 2 ఎంత మొత్తం? 10. ఓకేనా? 4, 4, 8, 12. నెక్స్ట్ అమల, యామిని, యాగ దీర్ఘం ఉండాలి. లలిత, వల, అరక, అడవి, రావులపాడు. 6. ఇక్కడ 4 మార్కులు, ఇక్కడ 2 మార్కులు, ఇక్కడ 2 మార్కులు. ఎంత? 14. హైయెస్ట్ మార్క్స్ ఎవరికి వచ్చినాయి? 10, 18, 12, ఇక్కడ 14, నెక్స్ట్ 10. సో విన్నర్ ఎవరు? సుచిత్ కుమార్. క్లాప్స్ హిమ్. ఈ విధంగా ఈ యాక్టివిటీని చేయించాలి. నెక్స్ట్ వచ్చేసి స్కై గ్రూప్ వాళ్ళకి 1 నిమిషంలో చెప్పండి అనే యాక్టివిటీ ఇచ్చారు. ఇక్కడ మనం ఏదో ఒక టాపిక్ ఇచ్చి వాళ్ళని ఆగకుండా 1 నిమిషం మాట్లాడమనాలి. ఎవరైతే 1 నిమిషం ఆగకుండా మాట్లాడతారో వాళ్ళే ఈ ఆటలో విన్నర్స్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మ్యాథమెటిక్స్. ఇందులో మొదటి యాక్టివిటీ గణిత సంభాషణ. ఇక్కడ స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి కూరగాయల ధరలు, అలాగే మౌంటైన్ గ్రూప్ వాళ్ళకి చిత్రాల క్యాలెండర్ ద్వారా కూడికలు, స్కై గ్రూప్ వాళ్ళకి న్యూస్ పేపర్లోని క్రీడలకు సంబంధించిన పదాలు. ఈ విధంగా 3 అంశాలు ఇవ్వబడ్డాయి. ఈ అంశాలపై వారితో గణిత సంభాషణ అనేది చేయించాలి. తర్వాత
యాక్టివిటీ సంఖ్యావాచకం. ఇందులో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి ఈ సంఖ్యల చార్ట్ రీడింగ్ అనేది 2 మెథడ్స్లో చేయించాలి. ఇక్కడ 2 మెథడ్స్ అంటే అక్కడక్కడ మనం అడగడము, లేదా మనం చెప్పిన నెంబర్ని వాళ్ళు ఎక్కడ ఉందో చూపించటము, ఇలా 2 మెథడ్స్ని యూజ్ చేయవచ్చు. నెక్స్ట్ మౌంటైన్ అండ్ స్కై గ్రూప్ వాళ్ళతో కరెన్సీ నోట్ల ద్వారా కృత్యాలు చేయించాలి. ఆల్రెడీ ఇవి ఇంతకు ముందు వీడియోస్లో చూపించడం జరిగింది. ఇవి రోజుకు డిఫరెంట్గా మనం థింక్ చేస్తూ ఈ కృత్యాలు అనేవి చేయించాలి, వాళ్ళకి ఆ నంబర్స్ ఎబిలిటీ అనేది పెరిగేటట్లుగా. నెక్స్ట్ వచ్చేసి స్థాన విలువల పరిచయము. ఈ యాక్టివిటీలో స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకు వచ్చేసి స్థాన విలువల చార్ట్ని చదివించాలి, వీళ్ళకి ప్లేస్ వాల్యూ చార్ట్ని రీడ్ చేయించాలి. నెక్స్ట్ మౌంటైన్ గ్రూప్ వాళ్ళకు వచ్చేసి స్థాన విలువల విస్తరణ రూపాన్ని చార్ట్ ద్వారా నేర్పించాలి. అలాగే స్కై గ్రూప్ వాళ్ళకు కూడా ఇక్కడ ఎక్స్పాండెడ్ ఫామ్ని ఈ చార్ట్ని యూజ్ చేస్తూ నేర్పించాలి. నెక్స్ట్ వచ్చేసి చతుర్విధ ప్రక్రియలు. ఇందులో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి సబ్ట్రాక్షన్ మీద వర్డ్ ప్రాబ్లమ్ని స్ట్రాల ద్వారా నేర్పించాలి. అలాగే ఎడిషన్ వర్డ్ ప్రాబ్లం వచ్చేసి కరెన్సీ నోట్స్ ద్వారా మౌంటైన్ గ్రూప్ వాళ్ళకి, సబ్ట్రాక్షన్ని కరెన్సీ నోట్స్ ద్వారా అనేది స్కై గ్రూప్ వాళ్ళకి నేర్పించాలి. నెక్స్ట్ వచ్చేసి యాక్టివిటీ ఆటలు. ఇందులో భాగంగా మ్యాథ్స్ మ్యాజిక్ గేమ్. ఈ మ్యాథ్స్ మ్యాజిక్ అనేది చాలా ఉంటాయండి, రకరకాలుగా మనం ఏదైనా సరే చేయించవచ్చు. సో ఎగ్జాంపుల్గా నేను ఇలా ఒకటి మా పిల్లలతో చేయించాను. పిల్లలు ఇప్పుడు చూడండి, 1 2 3 ఉంది ఈ లైన్లో, ఇక్కడ 3 2 1 ఉంది కదా, వీటిని ఏ నెంబర్కి ఆ నెంబర్ మ్యాచ్ చేయాలి. ఇప్పుడు 2కి 2, 3కి 3, ఇప్పుడు 3 ఉందనుకో ఇలా 3 3 3కి 1కి 1 ఇలా మ్యాచ్ చేయాలి. కానీ చెప్పేది పూర్తిగా వినండి, ఎక్కడ ఒక లైన్కి ఇంకొక లైన్ టచ్ అవ్వకూడదు, ఒక లైన్ ఇంకొక లైన్ టచ్ అవ్వకుండా చేయాలి. ఫస్ట్ వెయిట్ నిహాల్ చెయ్యి. ఓకే, 3 2 3, 1 2 1. వెరీ గుడ్, క్లాప్, బాగా చేశాడు. ఇప్పుడు ఆర్డర్ మార్చాను, 4 5 6 నెంబర్స్ ఇచ్చాను. 6కి 6, 4కి 4, 5కి 5 మ్యాచ్ చేయాలి. ట్రై చేయండి. ఓ వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అసలు ఆ పిల్లలు వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా ఫస్ట్ ఎవరు తీసుకున్నారో వాళ్ళే కలిపేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి కలపండి విడగొట్టండి. ఇక్కడ విడగొట్టి అని పడింది, విడగొట్టండి. ఈ యాక్టివిటీని వచ్చేసి ఏ విధంగా చేయించాలో ఒకసారి చూద్దాం. ఈ విధంగా మనం బోర్డు పైన కానీ లేదా ఇలా పేపర్స్ మీద కానీ ఈ యాక్టివిటీని వాళ్ళతో చేయించవచ్చు. ఇక్కడ చూడండి, 40 + 5. ఈ రెండింటిని ఏం చేయాలి, కలపాలి. కలిపి ఎంత వస్తుందో వాళ్ళు ఇక్కడ వేయగలగాలి. ఇక్కడ ఆల్రెడీ నేను కలిపిన తర్వాత ఎంత వచ్చిందో ఇచ్చాను కాబట్టి వాళ్ళు దీన్ని విడగొట్టాలి, 60 + 3 అన్నట్లుగా. అలాగే ఇలా ఇక్కడ చూడండి, ఇక్కడ విడివిడిగా ఇచ్చాను, కలిపి చెప్పాలన్నమాట. అలాగే కలిపించినప్పుడు విడగొట్టాలి, అందుకే ఈ ఆట పేరు కలపండి విడగొట్టండి. ఈ విధంగా ఈ యాక్టివిటీని అందరు విద్యార్థులతో చేయించవచ్చు. నెక్స్ట్ యాక్టివిటీ పదం విలువ. ఈ పదం విలువని మనం ఈ ఆటను ఏ విధంగా ఆడాలో ఒకసారి చూద్దాం. చూడమ్మా, ఇక్కడ అక్షరాలు ఉన్నాయి, దాని మీద నెంబర్ ఉంది. ఒకసారి అబ్జర్వ్ చెయ్యి, అక్షరం మీద ఏ నెంబర్ ఉందో ఒకసారి చూడు, చెప్పు, చదువు. కాకి 2, డాకి 2, ఆకి 5. ఓకే, ఇలా ఒక్కొక్క లెటర్కి ఒక్కొక్క నంబర్ కూడా ఉంది కదా. ఇప్పుడు పలక అనే పదం పెట్టు. ఈ లెటర్స్లోంచి పలక అనే వర్డ్ని ఫామ్ చేయాలి నువ్వు. పలక. ఓకే, పలక వచ్చింది కదా. ఇప్పుడు ఇది పదం కదా, ఈ పలక అనే పదం యొక్క వాల్యూ చెప్పాలి నువ్వు, విలువ, పదం విలువ చెప్పాలి. ఎలా చెప్పాలి, ఇక్కడున్న నంబర్స్ని యాడ్ చేయాలి. పాకి ఎంత ఉంది, 5, లాకి 7, కాకి 2. మొత్తం కలిపితే ఎంత, 5 + 7 + 2 యాడ్ చేసి చెప్పు. 500. అలా కాదు, ఎడిషన్ చెయ్యాలి. 5 + 7, 7 + 5, 8 9 10 11 12 12. 12 + 2, 13 14. అంటే ఎంత వచ్చింది దీని వాల్యూ, 14. 14. ఎంత, 14. దీని వాల్యూ 14. ఇప్పుడు జడ అనే వర్డ్ది, జడ. జడ
జడ అది. ఓకే, జడ. ఇప్పుడు దాని వాల్యూ చెప్పాలి. జడ అనే వర్డ్ యొక్క వాల్యూ చెప్పాలి. 8 plus 2 9 10. ఎంత? 10. ఓకే, ఇంకా చెప్పు. ఇంకా దేని ఇంకా వడకు చెప్పు. వడలో ఏ లెటర్స్ ఉంటాయి? వడ. ఇప్పుడు చెప్పు, దాని వాల్యూ చెప్పు. 11. వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు వరద అనే వర్డ్ని ఫామ్ చేసి దాని వాల్యూ చెప్పాలి. వరద. ఏ లెటర్స్ ఉంటాయి? ఫస్ట్ ఏ లెటర్ వస్తుంది? వరద. ఓకే, వరద. ఇప్పుడు దాని వాల్యూ చెప్పు. 15. వెరీ గుడ్. 9 + 3 + 3 = 15. వెరీ గుడ్. దీనితో మనకి మ్యాథ్స్ సబ్జెక్ట్ అనేది కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి ఇంగ్లీష్. ఇక్కడ ఇంగ్లీష్లో కొంచెం చేంజ్ వచ్చిందండి. మనకి ఇప్పటి వరకు ఇంగ్లీష్లో 5 యాక్టివిటీస్ ఉండేవి మామూలుగా మ్యాథ్స్ అండ్ తెలుగులో లాగా. కానీ ఇక్కడ ఏంటంటే ఈ 3 యాక్టివిటీసే ఇవ్వడం జరిగింది ఈరోజు. ఫస్ట్ యాక్టివిటీ వచ్చేసి రీడింగ్ స్టోరీ. ఇక్కడ 240 నుంచి 255 వరకు 15 మినిట్స్ టైం ఇచ్చారు దీనికి. ఇక్కడ స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకు వచ్చేసి స్టోరీ అంటే ఇక్కడ స్టోరీ మొత్తం ఏమి ఇవ్వలేదంటే జస్ట్ 1 సెంటెన్స్ ఇచ్చారు. ఇక్కడ ఈ 1 లైన్ని వాళ్ళతో చదివించాలి ప్రతి వర్డ్. వన్స్ దేర్ లివ్డ్ ఏ బాయ్ నేమ్డ్ మళ్ళీ విత్ హిజ్ మదర్ నియర్ ఏ వ్యాలీ. ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఈ సెంటెన్స్ అనేది వాళ్ళతో చదివించాలి. నెక్స్ట్ రీడింగ్ కాబట్టి జస్ట్ చదివించాలి ఇక్కడ. నెక్స్ట్ మౌంటైన్ వాళ్ళకు వచ్చేసి ఈ సెంటెన్స్ కన్నా ఇంకో 2 సెంటెన్స్లు ఇవ్వటం జరిగింది వాళ్ళకి. వన్స్ దేర్ లివ్డ్ ఏ బాయ్ నేమ్డ్ మళ్ళీ విత్ హిజ్ మదర్ నియర్ ఏ వ్యాలీ. ద వ్యాలీ వాజ్ సరౌండెడ్ బై బ్యూటిఫుల్ హిల్స్ అండ్ ట్రీస్. ఈ విధంగా వీళ్ళకి 2 సెంటెన్సెస్ అనేది ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ స్కై గ్రూప్ వాళ్ళకు వచ్చేసి ఈ ఫస్ట్ 2 లైన్స్తో పాటుగా ఇంకొక లైన్ యాడ్ చేశారు. అదేంటంటే హీ లైక్డ్ దట్ ప్లేస్ వెరీ మచ్ అని. ఈ విధంగా మనకి ఈ ఒక పారాగ్రాఫ్ లాగా ఇచ్చారు. దీన్ని మొత్తాన్ని కూడా ముగ్గురుతో అంటే 3 గ్రూపులతో మనం వాళ్ళకి ఇవ్వబడిన సెంటెన్సెస్ అనేవి చదివించాలి బోర్డుపై రాసి. నెక్స్ట్ యాక్టివిటీ వచ్చేసి ఐడెంటిఫై ద వర్డ్స్. ఇక్కడ మనం పైన చదివిన లైన్లో నుంచి వాళ్ళకి ఒక 5 వర్డ్స్ అనేవి స్పెల్లింగ్స్తో సహా చదివించాలి. ఇక్కడ బోర్డు మీదే వీటిల్లో ఒక 5 వర్డ్స్ని అండర్లైన్ చేయించి ఆ వర్డ్స్ని స్పెల్లింగ్తో సహా చదివించాలి. అలాగే మౌంటైన్ వాళ్ళకు వచ్చేసి ఆ పై 2 లైన్స్ నుంచి 8 వర్డ్స్ అనేవి స్పెల్లింగ్స్తో చదివించాలి. స్కై గ్రూప్ వాళ్ళకు వచ్చేసి 10 వర్డ్స్ చదివించాలి విత్ స్పెల్లింగ్తో. నెక్స్ట్ యాక్టివిటీ నెక్స్ట్ రైట్ ద వర్డ్స్ ఫ్రమ్ ద గివెన్ పారాగ్రాఫ్ అని ఇచ్చారు. ఇక్కడ మనకి ఈజీగా ఉండటం కోసం పైన ఏ 5 వర్డ్స్ అయితే మనం చదివించామో స్పెల్లింగ్తో ఆ వర్డ్స్ని నోట్బుక్లో రాయిస్తే సరిపోతుంది. ఇక్కడ రైట్ 5 వర్డ్స్ ఫ్రమ్ ద గివెన్ పారాగ్రాఫ్. ఆల్రెడీ మనం పారాగ్రాఫ్ నుంచే 5 వర్డ్స్ చదివించాం కాబట్టి ఆ 5 వర్డ్స్ని నోట్బుక్లో రాస్తే మనకి ఈజీగా ఈ యాక్టివిటీ కంప్లీట్ అవుతుంది. అలాగే మౌంటైన్ గ్రూప్ వాళ్ళకి 8 వర్డ్స్ని రాయించాలి. స్కై గ్రూప్ వాళ్ళకి 10 వర్డ్స్ని రాయించాలి. ఈ విధంగా వాళ్ళకి ఆ వర్డ్ స్పెల్లింగ్తో చదువుతారు. అలాగే వాటిని నోట్బుక్లో రాస్తారు కాబట్టి ఆ వర్డ్స్ అనేవి బాగా వాళ్ళకి రావడానికి అవకాశం ఉంటుంది. ఇంగ్లీష్ యాక్టివిటీ అనేది ఈరోజు చాలా ఈజీగా చాలా తక్కువలో ఇచ్చారు. బాగుంది. దీనితో మనకు డే 21కి సంబంధించిన యాక్టివిటీస్ అన్నీ కంప్లీట్ అవుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.